whatever the cost. I want him. వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. శర్వానంద్ హీరోగా వస్తున్నటువంటి సినిమా బైకర్. బైక్ రేస్ ఎలా చేస్తారు ఏంటి మడ్ ఎన్వైరన్మెంట్లో, సో అలాంటి ఒక డిఫికల్ట్ షూటింగ్. ఎందుకంటే ఆ మడ్లో షూట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. బైకులు మామూలు బైక్ రేసింగ్స్ రకరకాలుగా ఉంటుంటాయి. ట్రాక్ మీద ఉండేటువంటి బైక్ రేసింగ్ వేరు. సో ఇది ఒక డిఫరెంట్ బైక్ రేసింగ్ అనమాట. దీన్ని మెటో క్రాస్ బైక్ రేసింగ్ అంటారు. మెటో క్రాస్ బైక్ రేసింగ్ అంటే ఏంటంటే ఇది మడ్లో బాగా బురద నేలలలో ఈ బైకులు నడుపుతూ ఉంటారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మధ్యన టర్నింగ్లు ఉంటూ ఉంటాయి, బురద మీద పడుతుంటుంది. ఆ బురద నేలలో బైక్ నడపడం అనేది చాలా కష్టం అనమాట. ఒక్కొక్కసారి బైక్ చాలా సింపుల్గా స్కిడ్ అయిపోతూ ఉంటుంది. చైన్ టైట్ చేసుకుంటూ ఉండాలి, లూజ్ చేసుకుంటూ ఉండాలి, రకరకాలుగా చాలా హార్డ్ అనమాట. అయితే ఈ బైక్ రేస్ కోసం అని చెప్పేసి శర్వానంద్ చాలా వెయిట్ అయితే తగ్గాడని చెప్పేసి మొత్తానికి అయితే న్యూస్. అసలు చాలా చిన్న పిల్లోళ్ళలాగా, అంటే ఈ సినిమాలో 2 రకాల వర్షన్స్ ఉంటాయన్నమాట. ఏజ్డ్ వర్షన్, నార్మల్ వర్షన్. 90s బైక్ రేసింగ్ జరిగితే తీసినటువంటి సినిమా. దీంట్లో డాక్టర్ రాజశేఖర్ కూడా ఆయన తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడు. నీలాంటి పిరికివాడితో పనిచేయటం నాకు తెలీదురా. ఒక మంచి పవర్ఫుల్ యాక్టర్ అనమాట. యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ క్యారెక్టర్ అంటేనే అదిరిపోతుంది డెఫినెట్ గా. అలాంటి బైక్ రేస్లకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. మెటో క్రాస్ రేసింగ్, ఈ పర్టికులర్ మెటో క్రాస్ రేసింగ్ టైప్ ఆఫ్ షూట్ తీయడం అనేది ఇండియన్ సినిమాలో నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఇదే ఫస్ట్ సినిమా అనమాట.